హలో అండి, పల్లెటూరు పనులకు స్వాగతం. ఈరోజు చేస్తున్న రెసిపీ చిక్కుడుకాయల ఫ్రై చేస్తున్నాను. ఇవి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. కాస్త సాల్ట్ వేసి ఉడకబెట్టి పెట్టేసినాను. చిక్కుడుకాయలండి ఇవి. ఇప్పుడు దీంట్లో గ్యాస్ మీద బాగా పెట్టేసి దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసినాను. దీంట్లో కాస్త జీలకర్ర వేసుకుందాం. కాస్త ఉత్త జీలకర్ర వేసినానండి దీంట్లో. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. కాస్త జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే కాస్త కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు వేసినాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నామండి. ఇవి బాగా వేగాలి. ఇది ఇంకా కాస్త వేగాలి. కాస్త వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఫ్రెష్గా నూరుకున్నాను. ఎప్పటిదప్పుడే వేసుకుంటే బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం. ఇందులోనే కాస్త సాల్ట్, కాస్త పసుపు బాగా కలిపేసుకున్నాం. ఇది టమాటా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కారం వేసుకున్నాం. 1 స్పూన్ వేసిన కారం. కారం కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుగుడ్డలు వేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడుగుడ్డలు దీంట్లో వేసుకుంటాం. కలిపేసుకోవాలి. ఈ చిక్కుడుగుడ్డల కూరలోకి మేము జొన్న రొట్టె చేసుకుంటామండి. జొన్న రొట్టెకు సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది బాగా కలిపేసుకొని కాస్త మూత పెట్టేసుకున్నాం. ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయేదాకా. ఆయిల్ అలా సైడ్కి వస్తుంది కదా. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త పప్పుల పొడి, కాస్త కొబ్బరి పొడి, ఈ 2 పొడులేండి. ఏం ధనియాల పొడి అవల్ల అవసరమే లేదు. మంచి టేస్ట్ అసలుకు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది బాగా మగ్గిపోయింది కదండి. ఆయిల్ అలా సైడ్కి వస్తుంది కదా. అసలు మంచి స్మెల్ వస్తుందండి. చిక్కుడుగుడ్డల కర్రీ చాలా సూపర్గా ఉంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని
దించేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పగా ఒక లైక్ మాత్రం చేయండి. ఓకే అండి, బాయ్.